ఈరోజు మనం ఈ 3వ సంవత్సరం పరీక్షని నిర్వహించుకున్నాం. బాగా మంచి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో స్కూల్లో ఈ పరీక్షను నిర్వహించాం. రిజల్ట్స్ కూడా వెంటనే ఒక 1 month లోనే రిజల్ట్స్ క్రియేట్ చేసి ఇచ్చాం. మనం ఈ రోజు కార్యక్రమం ఏంటంటే, ఈ రిజల్ట్స్ వచ్చినటువంటి పిల్లలు, మొదటి 10 ర్యాంకులు వచ్చిన పిల్లలకి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బహుమానాలు, అట్లాగే 100 లోపు వచ్చినటువంటి ర్యాంకర్స్ ని పిలిచి అభినందించడం, అట్లాగే నెక్స్ట్ కార్యక్రమం వచ్చే సంవత్సరం మనం అనౌన్స్ చేసిన డేట్ ప్రకారం ఈ భారత రాజ్యాంగం యొక్క పరీక్ష, దీనిలో ఉన్నటువంటి అంశాన్ని మనం మాట్లాడుకోవటం, పెద్దలు సందేశాలు ఇస్తారు. ఆ సందేశాలు కార్యక్రమంతో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటాం మనం. అందుకని ఇక్కడ కూర్చున్నటువంటి అందరూ కూడా సిన్సియర్ గా ఒక ప్రయత్నం, మీరు ఉన్నంత వరకు కూడా ఈ భారత రాజ్యాంగాన్ని జనంలోకి తీసుకెళ్లడం. 1% కూడా తెలియనటువంటి ప్రపంచంలో ఏ దేశంలో ఈ పరిస్థితి లేదు. 78 సంవత్సరాలు అవుతున్న భారత రాజ్యాంగాన్ని భారతదేశంలో ఉన్న ప్రజల్లో 1% జనానికి కూడా దాని సారాంశం తెలియదు. బాబాసాహెబ్ కోరుకున్నటువంటి ఎడ్యుకేట్ చేయటంలో ఆ ఒక్క భారత రాజ్యాంగం మీద కరెక్ట్ అయినటువంటి ఎడ్యుకేట్ జరిగి ఉంటే ఈ దేశ స్వరూపం ఇట్లా ఉండేది కాదని ప్రపంచ మేధావులు తేల్చినటువంటి అంశం. ప్రపంచ మేధావులు ఐడెంటిఫై చేసిన తర్వాత కానీ భారతదేశంలో చాలా అంశాలు ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు పట్టించుకోలేకపోవడం. రీసెంట్ గా ప్రపంచంలో మేధావులు కొంతమంది స్పష్టంగా భారతదేశం మీద ఒక చిన్న సర్వే చేశారు. ఆ ఒక్క సర్వే చెప్పి నేను స్టార్ట్ చేస్తా. ఆ సర్వే ఏంటంటే, భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి భారతదేశంలో వనరులు ఉన్నాయి, సంపద ఉంది, మేధావులు ఉన్నారు, అయినా భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే ఎందుకు మిగిలిందని ప్రపంచ మేధావులు చాలా మంది రీసెర్చ్ చేస్తే వాళ్ళకి తేలినటువంటి ఒక అంశం ఏంటంటే, ఈ దేశంలో ఉన్న మేధావులకి తేలలేదు, ప్రపంచ మేధావులకి తెలిసినటువంటి ఒక అంశం ఏంటంటే, భారతదేశం మొదటి ప్రధానమంత్రి డేంజరస్ అయినటువంటి అంశం. భారతదేశం మొదటి ప్రధానమంత్రి గనక సుభాష్ చంద్రబోస్ గాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గాని అయి ఉంటే, వాళ్ళు తేల్చినటువంటి సర్వే ప్రకారం చెప్తున్నటువంటి అంశం మిత్రులారా, భారతదేశం మొదటి ప్రధానమంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ అయి ఉంటే భారతదేశం 1965లోనే ప్రపంచంలో నెంబర్ 1 దేశం అయి ఉండేది. దానికి దాదాపు 200 పేజీల మెటీరియల్, సపోర్ట్ గా మెటీరియల్ తయారు చేసి ప్రజెంట్ చేశారు. అది కూడా ఇప్పటికి కూడా భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు పట్టుకోవడం లేదు. అందుకని మిత్రులారా, మనం నడిపేటువంటి ఈ కార్యక్రమం ఈ దేశానికి అవసరమైనటువంటి కార్యక్రమం, ఈ సమాజానికి అవసరమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి అట్లానే బుద్ధునికి పూలమాలలతో సత్కరించవలసిందిగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ ఒకసారి